నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను పొందింది. సంక్రాంతి పండుగను శుభ్రతతో ముడిపెట్టి ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు పాల్గొని శుభ్రత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. స్వయంగా చెత్తను తొలగిస్తూ ప్రజా ప్రదేశాలను శుభ్రం చేయడంతో పాటు స్వచ్ఛతపై ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. జొన్నలగడ్డలోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎంపీడీఓ కృష్ణకుమారి, ఏపీఓ కోటేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛ సంక్రాంతి అదేవిధంగా రెవెన్యూ క్లినిక్ ఒకటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ పేరును కూడా మార్చి విబి జయరాంజీ అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇవాళ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మరి ఎండిఓ గారు, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. అంటే స్వచ్ఛ సంక్రాంతి రాబోయే కాలంలో మరి సంక్రాంతి ఇంకా వారం రోజులను ఉంది. గ్రామాలన్నీ కూడా బాగు చేసుకోవాలి, రోడ్లు కాలువలు శుభ్రం చేసుకోవాలి. మరి రోడ్ల పక్కన ఉన్న దెబ్బలన్నీ కూడా తీసేసి మరి గ్రామాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల గ్రామస్తులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది. మరి విబి జయరాంజీ అనే కార్యక్రమంలో మరి ఎక్కువ జాబ్ కార్డులు ఉండాలి, ఎక్కువ మందికి జాబ్ కార్డులు ఇవ్వండి. మరి 125 రోజులు కనీసం 10 రోజులు ఉండాలి. ఎవరికైనా పని దొరకకపోతే వారికి కూడా ఎమ్మటే ఉపకార వేతనం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా పాస్బుక్లు ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి అన్ని గ్రామాల్లో కూడా మన జొన్నలగడ్డ గ్రామంలోనే 1225 పాస్ పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. మరి రాజముద్ర వేసి మరి పట్టాదారు పాస్ పుస్తకంలో మరి రైతు పేరు రాసి చక్కగా ఇవ్వడం జరిగింది. 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అని చెప్పి ఆ రోజున ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో గ్రామాలను విడిచి ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నటువంటి పరిస్థితులు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మినిమం 365 రోజులకు గాను 100 రోజులు వారికి ఉపాధి గ్యారెంటీ ఇవ్వాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఆ రోజున ఆ స్కీమును తీసుకురావడం జరిగింది. అంతకుముందు 100 రోజులు గ్యారెంటీ ఏదైతే ఉపాధి ఉండేదో ఇవాళ దాన్ని 125 రోజులకు మార్చడం జరిగింది. అంటే సంవత్సరంలో 365 రోజుల్లో 125 రోజులు ఉపాధి గ్యారెంటీ ఇస్తారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు కూడా ఒక ఆలోచన చేసి 40% మ్యాచింగ్ గ్రాంట్లను కనుక ఇచ్చి రైతులకి కనుక అనుసంధానం చేసినట్టయితే పల్లెలు మళ్ళా కళకళలాడితే రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చిన కార్యక్రమం అయితే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం. ఈలోపు ఎండిఓ గారు షెడ్యూల్లో భాగంగా ఈ 2 కూడా చెప్పారు. వికసిత్ భారత్ జయరాంజీ అన్నగారు బాగా విపులంగా చెప్పారు. రాము గారు ఈ ప్రోగ్రాం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని విధి విధానాలు ఇప్పుడు ఏ విధంగా రూపాంతరం చెందింది అనేది మొత్తం వివరంగా చెప్పారు. కాబట్టి దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిందేమీ లేదు. కాకపోతే దీంట్లో ఉన్న పెద్ద ఇదేంటంటే ఇంతకుముందు గతంలో ఒక 100 రోజులుగా పని దినాలుగా ఉండేవి, దాన్ని ఒక 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలని చేయడం జరిగింది. కాకపోతే ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ఇంతకుముందు 100% మెటీరియల్ కాంపోనెంట్ కానీ ఏదైనా కానీ నిధుల వినియోగం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేది. కానీ మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో 40% మన రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఈ బిల్లును రూపకల్పన చేయడం జరిగింది. ఈ 5 రోజులు స్వచ్ఛ సంక్రాంతి పేరుతో ఒక 5 రోజులు డైలీ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాలు చేసుకుంటూ వాటికైన ఖర్చుని మనం 15 ఫైనాన్స్లో ఖర్చు పెట్టడానికి మన పంచాయతీ సెక్రటరీలు మొత్తానికి దీని గురించి కొంత ప్రొవిజన్ ఇచ్చారు. పట్టాదారు పాస్ పుస్తకాలు గతంలో మనం చూసాము. వాస్తవంగా పల్లెల్లో ఎలా ఉండిద్దంటే పొలాలతో మనకి పొలాలని వాస్తవంగా పెద్దలు ఆస్తులు అనుకోరు, వాటితో మనకు అనుబంధం ఉండిద్ది. మన తాతల తండ్రుల కాడ నుంచి తాత ఇచ్చిన పొలం తండ్రి ఇచ్చిన పొలం కొడుకు ఇలా అనుభవిస్తూ వాటితో తరతరాల అనుబంధం ఉండిద్ది. కానీ వాటి మీద ఎవరో వ్యక్తుల ఫోటోలు ముద్రించుకొని వాటిని ఇది మీ ఆస్తి అంటే అది వాస్తవంగా ఎవరికి జీర్ణం కాదు. మన తాతల తండ్రులు సంపాదించిన పుస్తకాల మీద మన ఫోటోలు గవర్నమెంట్ యొక్క రాజచిహ్నాలు ఉంటే అదొక సాటిస్ఫికేషను. మరి జొన్నలగడ్డ పాడి పశువులకి మరి పెట్టింది పేరు. మరి మనం పశువుల్ని ఏ విధంగా అయితే పెంచుకుంటున్నామో
అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఈ ఈ సంవత్సరం ఉన్నటువంటి సంక్రాంతిని స్వచ్ఛ సంక్రాంతిగా డిక్లేర్ చేసి గ్రామంలో ఉన్నటువంటి పేడ దిబ్బలన్నీ కూడా మరి ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దగ్గరికి మనం ఏదైతే ఘన వ్యర్థాల సంపద కేంద్రం అని చెప్పి మన సచివాలయం వెనకే ఉంది, ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కేంద్రం దగ్గరికి ఈ దిబ్బలన్నీ కూడా అక్కడ వెయ్యాలి. మీకు నాడెపు తొట్లు కూడా కట్టించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే తప్పనిసరిగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని పేడ దిబ్బల్ని మనం ఎస్డబ్ల్యూబీసీ షెడ్ దగ్గరికి తరలించడం జరుగుతుంది. విబిజి రామ్జీ అనే పేరుతో ఇప్పుడు మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే దాన్ని ఇప్పుడు మన గవర్నమెంట్ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు విబిజి రామ్జీ పేరుతో పేర్కోవడం జరిగింది. విబి అంటే వికసిత్ భారత్, జి అంటే గ్యారంటీ ఫర్, రామ్ ఆర్ అంటే రోజ్గార్, ఏ అంటే అజ్విక్, ఎం అంటే మిషన్, జి అంటే గ్రామీణ్ అజ్విక్ ఉపాధి జీవనోపాధి మిషన్ తెలుగులో. దీనిలో ఏంటంటే కొన్ని మార్పులు అనేది చేయటం వచ్చింది. ఈ పథకంలో గతంలో 100 రోజులు మనం పని ఇవ్వటం జరిగేది, ఇప్పుడు 125 రోజులకి పెంచడం జరిగింది. అట్లానే మన డిమాండ్ పెట్టుకున్న వాళ్ళకి పని 15 రోజుల్లోపు కనుక ఇవ్వలేకపోతే మనం నిరుద్యోగ భృతి ఇవ్వాలి. గతంలో కూడా ఉంది. దాన్ని ఇప్పుడు అసాధ్యమైన పని ఉంటే తొలగించి మన నిరుద్యోగ భృతి ఇవ్వడానికి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో జమ అవడానికి కూడా అవకాశం కల్పించారు. అట్లానే వ్యవసాయ పనుల టైంలో ఒక 60 రోజుల గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఉపాధి హామీ పథకం ఆ రోజు ఆపి 60 రోజుల గ్యాప్తో మనం పనిచేయడానికి వీలు కల్పించారు. అట్లానే కూలీలు పనిచేసిన వెంటనే సమయానుకూలంగా పేమెంట్ వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా ఈ పథకంలో మార్పు చేయడం జరిగింది.